పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి మూతవారి ఇయాలే మిగర ముంగటేసుకున్నాడు ఓ పారి చూసేద్దాం పాండ్రి. నువ్వు రోడ్ల మీద ఎందుకు తిరుగుతానవురా? అసలు నువ్వు ఎత్తెత్త రైతురా? నువ్వు అది చెప్పురా నాకు. నీ అవన్నీ ఊరే బత్తల కోసం వచ్చిన నేను నన్ను రైతు కాదంటానే. నువ్వు రైతు అయితే నా లెక్క గోసేదిరా, నా లెక్క మురికి బట్టలేవిరా, భుజం మీద తువ్వాలేదురా. నువ్వు అసలుకి రైతువే కాదు, అలకదా కూడా నువ్వు ఏ పాచో లొల్లి చేసినందుకే రోడ్లు ఎక్కినట్టు నువ్వు పొలంలోకి నాడు రైతు అంటే గోసి పెట్టుకొని మురికి బట్టలతోని ఉండాలని ఏ రాజ్యాంగంలో రాసి పెట్టుంది ముసలోడా? అన్న యూరియా కోసం వచ్చినాని చెప్తాంటే నీ చెవులలో ఏం పెట్టుకున్నావు చెప్పు, వినవర్తలేదా? దేశే తాల్తు పచ్చిదానా, నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళంతా పొలంలో ఉండేవాళ్ళు కాదు. యూరియా కోసానికి వచ్చిన వాళ్ళు తీసుకొని వాళ్ళ సందన వాళ్ళు వెళ్ళిపోతాను. కానీ వీడేంది బజార్ ఎక్కి లొల్లి చేస్తాడు? అసలు నువ్వు ఎత్తెత్త రైతు అవుతావురా చెప్పురా. అలా యూరియా లేనప్పుడు నేను ఇంటికి ఏం పట్టుకొని పోవాలనే? ఊరియా లేకపోతే అన్ని మూసుకొని ఆన్నే కూర్చోవాలి. ఊరియా లేదని రోడ్లెక్కి ధర్నాలు చేస్తావురా? అట్లయితే నువ్వు ఎత్తెత్త రైతు అవుతావు చెప్పు. మా మంత్రి సార్ చెప్పినప్పుడు నీ చెవులలో ఏం పెట్టుకున్నావు అలకదా కూడా వినబడలేదా నీకు చక్కగా? ఏ మంత్రి సారు చెప్పిండయ్యా నీకు? వాళ్ళకు పని బాట లేక రోడ్లు ఎక్కుతున్నారా? యూరియా దొరుకుతలేదనే కదా రోడ్లు ఎక్కి లొల్లు పెట్టేది. అసలు వీళ్ళు రైతులే కాదట, ఎరికేనా? నిజమైన రైతులు యూరియా దొరకకుండా అసలు ఎవరు ధర్నానే చేస్తలేరట. కావాలంటే మా తుమ్మల సారే చెప్తాడు ఈయన. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. ఇన్నావే ఇగురం ఈకలేందానా? ఇంకా గిదే కాదు, మా పొన్నం పాకరన్న కూడా ఒక ముచ్చడి చెప్పిండు, అది కూడా ఇను. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. ఇన్నావా? కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలనే చెప్పులు జమ చేసి ఇట్లా లైన్లుగా వేసి ఫోటోలు తీసి వాట్సాప్లలో ఆటల ఈటలలో పంపించి ఊరియా లేదు అనే వార్తను సృష్టించి మా సర్కారును బదనాం చేయాలని చూస్తారట. మరి అసలుటప్పుడు ఊరియా మా సర్కారు కావాల్సినంత ఇస్తుంది అని చెప్పినప్పుడు ఈ రైతులు రోడ్లు ఎక్కుతారా, ధర్నాలు చేస్తారా? ఇట్లా ఎందుకు లైన్లు కట్టాలి చెప్పు? మేము ఇస్తామని చెప్పినాక కూడా ఇస్తా అన్నప్పుడు దుకాణం తీసిస్తే ఏమైతే? అరే ఆ దుకాణ పోడు దొడ్డుకో ఉచ్చకో పోవచ్చు, వచ్చి తీసేదాకా ఆగరారా మీరు రైతులు? అట్లా చెప్పేటోళ్ళ కన్నా సోయుండాలే. వాళ్ళ మాటలిని నువ్వు ఈ అన్నని గల్లబట్టి అడిగేటందుకు నీకన్నా సిగ్గుండాలే ముసలోడా. మీ నాయకులకు దమ్ము ధైర్యమే ఉంటే స్వయంగా ఆ రైతుల దగ్గరకే పోయి అడుచుకోమాను, అప్పుడు తెలుస్తుంది ఎవరు అసలైన రైతులు అనేది. గంత అవసరం మా లీడర్లకి ఏమున్నదా? నీకేమన్నా అవసరం అయితే మైక్లో గొట్టాలు తీసుకొచ్చి మా లీడర్ల మూత్ర కాడ పెట్టుర్రి, గడింత కూర్చొని సవాల్ వచ్చే ముచ్చట్లు ఎన్ని అయినా చెప్తారు. కానీ గట్ల మందిలో పోయి వాళ్ళను ముచ్చట్లు అడిగి వాళ్ళతోటి మాటలు పడాల్సిన అవసరం మాకే ఉన్నదా? వాళ్ళు కొదొక్కదానో. ప్రజాపాలన అంటే మైకుల ముంగట మాట్లాడు కాదు పెద్ద మనిషి. ప్రజలకు పోయి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే. ఎరికే నాది? అరే ఈ పేడు రైతుల లెక్క నువ్వు కూడా పేడ్ ఆర్టిస్టువేనా అని అలకదక్కుదానా? అరే ఎప్పుడు చూడు ప్రజల ముఖాన్ని మాట్లాడుతుంటావు కానీ ఎప్పుడన్నా మా ప్రజా ప్రభుత్వం వైపు మాట్లాడినావా అని రేవు దక్కుదానా? అసలు నీకు ముచ్చట చెప్తా ఇను. అసలు ఈ ఊరియా కొరతకు కారణం ఎవరో ఎరికేనా నీకు? ఎవరో నన్నెందుకు అడుగుతున్నావు? అది కూడా నువ్వే చెప్పరాదు. కారు పార్టీలు వాళ్ళే చక్కగా ఉండేది ఉంటే ఇప్పుడు ఈ ఊరియా కొరత రాకపోవు, ఎరికేనా? ఈ లోకానికి అంతటికి రైతులు లైన్లు కడుతున్నారన్న ముచ్చట కూడా ఎవరికి తెలియకపోవు, ఎరికేనా? వాళ్ళు ఫోటోలు తీసి ఆర్డర్ సప్పులలో పంపిస్తారు కాబట్టి ఈ ముచ్చట దునియా మొత్తానికి ఎరకైతుంది. ఎందుకు పంపిస్తారు చెప్పు? వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇట్లా యూరియా కొరత రాలేదు పెద్ద మనిషి. ఆయన గద్దె దిగి 2 ఏళ్ళకి దగ్గరకు వస్తున్నా ఇంకా కారు పట్టల మీద దుమ్మెత్తి పోసుడెందుకు? మీకు శాతనైనా మంచి పని ఏందో మీరే చేయరాదు రే. చేస్తాను కదా, ఊరియా బత్తాలు వచ్చినప్పుడే తీసుకోవాలి, అవి దొరకకపోతే అన్ని మూసుకొని కూర్చోవాలి. కానీ మాకు ఊరియా బత్తాలు దొరుకుతలేవు, మాకు తిప్పలైతుంది, మా పనులన్నీ ఆగమవుతాయి అని రోడ్లెక్కి ధర్నా చేస్తే అది ఏందన్నట్టు? అసలు వాళ్ళు రైతులు ఎత్తెత్తారు చెప్పు నువ్వు? రైతులకు యాలకు యూరియా అందిస్తే వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకునేటోళ్ళు. మీ సర్కార్ అందియకనే కదా వాళ్ళు రోడ్లు ఎక్కేది. అసంటోళ్ళను రైతులు కాదంటే యాలకు కావాల్సిన ఎరువులను అంది అని మిమ్మల్ని ఏమంటారు? అది చెప్పరాదు. ఏమే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏందే? అసలు నీకు ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదవాలని ఉన్నదా లేదా? నేను ఒక్క ఫోన్ కాల్ చేసింది అనుకో, కాళేశ్వరం మొదటి పిల్లర్ కాడ తేలుతావు అమ్మ.
అప్పుడు ఇక నీ పని ఏందో నువ్వు చూసుకో. మా రాజకీయాలలో మా సర్కార్లో ఏలు పెట్టినావు అనుకో, అడ్రస్ లేకుండా అయిపోతావు. సపరేట్గా నీ పని నువ్వు చేసుకో. నువ్వు కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు గిర్నాలు అని చేసినావు అనుకో, మక్కులు సాప్ అయితే ఇంతలు మీకు. ముసలోడా ఎక్కువ మాట్లాడతాను, నీ మక్కిలు మొత్తం సాఫ్ చేద్దాం మరి చెప్తానా. అమ్మ కొడుక, నా గల్లే పట్టుకొని నన్నే మక్కులు సాపు చేస్తా అనే అంత మొగోని అయినా వారను వాళ్ళు కదా కూడా. ఇప్పుడు చెప్పు, రైతుకి వచ్చినట్టునే దెబ్బలు. రైతు వేరే నువ్వు గువ్వ బలగాలే డ్రామాలు చెబుతాను కానీ తప్పైందిరా కొడుక. మళ్ళీ మాటలు పట్టుకొని మారవాలం పోతా మళ్ళీ వచ్చేటాళ్ళకి ఇల్లు కాలుతుంది అన్నట్టు మళ్ళీ ఈడర్ల మాటలు పట్టుకొని వచ్చి నేను ఈ రైతు అన్నను మాట అన్నందుకు నా మక్కులు సాపు చేసిర్రు కదరా అవ్వ కొడుక. అయిందా ఒళ్ళు చింతపండు అయిందా? ఇక ఓ ఇంటికి పోయి ముసలి దాంతోని మంచిగా జెండు బాంబు రుద్దిపించుకోపో. చూసిండ్రు కదా పబ్లిక్, అసలుకే యూరియా బత్తాలు దొరుకుతలేవని రైతులంతా మంట మీద ఉంటే ఇంకో దిక్కు రైతులను రెచ్చగొట్టినట్టే గీ మాటలేందో ఆ మంత్రులకే తెలవాలి. మరి ఇక ఇట్లా మాట్లాడేటోళ్ళు ఓ పారి మోక మీదకి పోయి చూస్తే లైన్లలో అసలు రైతులు ఉంటున్నారా నకిలీ రైతులు ఉంటున్నారా అనేది తెలిసేది. కానీ ఇప్పుడు రైతులకున్న కోపాన్ని చూస్తుంటే లీడర్ లెవెల్ అన్న సొసైటీ కాడికి పోతే మాత్రం గేదిమేటట్టే ఉన్నారు పోన్రి.